మన భారతదేశంలో ఒక మాట ఎప్పుడు స్కూల్స్లో కూడా వింటుంటాం, నేటి బాలలే రేపటి పౌరులు అని. పౌరులు అంటే ఏమిటి? దేశ పురోగతిని, దేశాన్ని కాపాడేవారు, దేశానికి వెలుగుగా ఉండేవారు, దేశం పట్ల బాధ్యతగా ఉండేవారు, దేశాన్ని ప్రేమించేవారు, దేశం కొరకు కష్టపడేవారు. ఇది పౌరుల లక్షణం. నేటి బాలలే రేపటి పౌరులు అంటే దేశాన్ని కాపాడుకునేవారని అర్థం. చాలాసార్లు చర్చెస్లో జరిగే యవ్వనస్తుల కూటంలో భక్తిని మాత్రమే బోధించబడుతున్నటువంటి కూటాలను నేను చూశాను. అయితే రెండు రకముల భక్తి క్రైస్తవుడు కలిగి ఉండాలి. ఒకటి దైవభక్తి. చిన్నపిల్లలు ఉంటే కొంచెం బయటికి తీసుకెళ్తే మంచిది. ఎందుకంటే మీ వల్ల కానీ మీ పిల్లల వల్ల కానీ ఎవరైనా వాక్యం వినకుండా డిస్టర్బ్ అయితే అది దురాత్మకు సహాయమే కానీ దేవుని ఆత్మకు సహాయం కాదు. అవునా? ఎందుకంటే వాక్యం వింటుంటే ఊరికే వారు మీ పిల్లల వైపు చూస్తూ ఉండడం సందేశానికి చాలా పెద్ద నష్టం. అది ఇప్పుడే కాదు, ఎప్పుడైనా గుర్తుంచుకోండి, చిన్న పిల్లలు కలిగిన తల్లులు ముందు కూర్చోకుండా చివరిగా కూర్చొని పిల్లలు అల్లరి చేసినప్పుడు అలా బయటికి తీసుకెళ్ళి ఆడించి మరల లోపలికి వస్తే బాగుంటుంది. ఇది సంఘం తప్పకుండా గుర్తుంచుకోవాలి. మనం బయట ఉన్నా పర్లేదు కానీ వాక్యం ప్రజలు లోపట వినకుండా డిస్టర్బెన్స్ లేకుండా చూసుకోవాలి. దాన్ని బాధ్యత అంటారు. అవునా? చాలామంది అలాంటి బాధ్యత విషయంలో బాధపడతారు. ఏమిటంటే నన్ను నా బిడ్డను బయట ఉండమన్నారు అనుకుంటారు. కాదు, వాక్యం అందరిలో ఉండేటట్లు జాగ్రత్త పడమంటున్నాం. అది కూడా భక్తిలో భాగమే. అందరూ వాక్యం వినేటట్లు మనం జాగ్రత్తలు తీసుకోవడం కూడా దేవునికి సహాయం చేయడమే. ఆమేన్. రైట్. ఇప్పటి నుండి మీకు ఏదైనా దేవుని మాట అర్థమైతే మీరు బిగ్గరగా స్తుతించండి. ఇప్పుడే నేను యవనస్తులు క్వైర్ బిగ్గరగా పాడడం విన్నాను, సంతోషించాను, దేవుని స్తుతించాను. అలాగే వాక్యం అర్థమైనప్పుడు కూడా బిగ్గరగా స్తుతి చేయండి. ఆమేన్. స్తుతి చేసేటప్పుడు అలా ఉండొద్దు ముఖం. మీ ఫేస్ని బట్టి మీ లైఫ్లో చాలా మంచి రోజులు కూడా వస్తాయి. తెలుసా మీకు? ఉదాహరణకి ఇంటర్వ్యూకి వెళ్ళారనుకో, ఫస్ట్ వాడు మీ స్కిల్స్ చూస్తాడు, మీ ఫేస్ చూస్తాడు, మీ కాన్ఫిడెన్స్ చూస్తాడు. నువ్వు ఎన్ని ప్రశ్నలకు కరెక్ట్గా జవాబు చెప్పావా లేదా కాదు, నీలో కాన్ఫిడెన్స్ ఎంత ఉందో చూస్తాడు. నీవు భయపడుతూ టెన్షన్ పడుతూ ఇంటర్వ్యూకి వెళ్తే ఫెయిల్ అయిపోతావు. కాబట్టి నీ ఫేస్లో ఎప్పుడు కాన్ఫిడెన్స్ ఉండాలి. నువ్వెప్పుడు సంతోషంగా కనబడాలి. మీరు చెప్పండి, ఎప్పుడు దుఃఖముఖం కలిగిన వ్యక్తుల దగ్గరికి వెళ్ళాలనుకుంటామో సంతోషంగా ఉండేవారి దగ్గరగా? మరి మీ ముఖాలు అలా ఉంటే నేనేం చెప్పను మీకు. అలా ఉండండి సంతోషంగా. వాక్యం అర్థమవుతున్నప్పుడు అర్థమవుతున్న కొలది ఆనందం కలుగుతుంది, అర్థమవుతున్న కొద్ది సంతోషం కలుగుతుంది, అర్థమవుతున్న కొద్ది సామర్థ్యత కలుగుతుంది. ఆమేన్. మీరు టెన్షన్గా భయంగా వినక్కర్లేదు. ఇష్టంగా సంతోషంగా శ్రద్ధగా వినండి. చాలా చోట్ల చర్చెస్లో జరుగుతున్నటువంటి యవనస్తుల కూటంలో భక్తిని మాత్రమే విన్నాను నేను. కానీ పరిశుద్ధాత్మ దేవుని ఆజ్ఞ ఏమిటంటే దైవభక్తి మాత్రమే కాదు, క్రైస్తవుడికి దేశభక్తి కూడా తెలియాలి. నేను మీకు అర్థమయ్యేటట్టు చెప్పిన, ఇజ్రాయేలు ప్రజలు తమ దేశాన్ని ప్రేమిస్తారు, తమ దేశం కొరకు చనిపోతారు, తమ దేశ ప్రజలని కాపాడుకోవడానికి ఎంతకైనా తెగిస్తారు. వారిలో యూదులలో ఎవరైనా సరే యవ్వనస్తులైతే వారికి 18 సంవత్సరాలు నిండితే వారు తప్పకుండా సైన్యంలో చేరుతారు, తప్పకుండా సైన్యంలో ఉంటారు. వారు దాదాపుగా 4 నుండి 5 సంవత్సరాలు వారు సైన్యంలో సేవ చేస్తారు తమ దేశానికి. వారి దేశంలో యూదులు పుట్టిన ప్రతి యూదుడు తప్పకుండా ఆడా మొగ తేడలేదు 18 సంవత్సరాలు దాటితే కొన్ని సంవత్సరాలు దేశానికి సేవ చేస్తారు.
వారి దేశాన్ని, వారి భాషను, వారి పద్ధతులను వారు ప్రేమిస్తున్నారు. అది బైబిల్లో కూడా మనం చూస్తుంటాం. ఎందరో యవనస్తులు తమ దేశాన్ని ప్రేమించడమే కాదు, తమ దేశం కొరకు కన్నీళ్లు కార్చిన నెహెమ్యాను చూశాం. తమ దేశం కోసం ప్రాణం పెట్టిన భక్తులను చూశాం. ప్రైజ్ ద లార్డ్. మరి భారతదేశంలో ఉన్న క్రైస్తవులు ఎటుపోయారు? క్రైస్తవులకు భక్తి, దేశభక్తి ఎందుకు లేదు, దైవభక్తి మాత్రమే ఎందుకుంది అని అడుగుతున్నారు. అప్పుడు నేను కూడా వారిని క్వశ్చన్ చేస్తున్నాను. దేశభక్తి లేకుండానే క్రైస్తవుల్లో చాలామంది సైన్యంలో చేరి మిలిటరీలో ఉన్నారా అని అడిగాను. క్రైస్తవుడికి కూడా దేశభక్తి ఉంది, దేశభక్తి ఉండాలి. నేను చాలా సందేశాల్లో మేరా భారత్ మహాన్ అంటుంటాను. నిజంగానే కొందరికి నచ్చలేదు. నా దేశ సాంప్రదాయాలు, నా దేశ పద్ధతులు చాలా గొప్పవి అని కూడా అన్నాను. అది కొందరికి నచ్చలేదు. ఏం చేద్దాం? కొందరు యూదులై పుట్టారు కదా భారతదేశంలో. అలాంటి ఆవేశపరుల ద్వారా ఇప్పటికీ క్రైస్తవ్యం ఇంకా అపార్థమవుతూనే ఉంది. మీకు తెలుసా భారతదేశంలో క్రైస్తవ్యం అపార్థమయ్యిందని? మన ప్రేమ, మన సువార్త, మన కష్టం, మన కన్నీరు, మన ప్రయాస ఇప్పటికీ అపార్థం అవుతూనే ఉంది. మీకు తెలుసా భారతదేశంలో క్రైస్తవ్యం అంటే మతం మార్పిడి అంటున్నారని? మీకు తెలుసా మనలాంటి యవ్వనస్తులైన ఎందరో సేవకులను, సువార్థికులను చంపుతున్నారని? మీకు తెలుసా ఎన్నో చర్చెస్ని కూలుస్తున్నారని? మీకు తెలుసా రాజకీయ నాయకులను అడ్డుపెట్టుకొని, రాజకీయాన్ని అడ్డుపెట్టుకొని, అధికారాలను అడ్డుపెట్టుకొని ఎప్పటి నుంచో ఉన్న మందిరాలను ఏవో వ్యర్థ కారణాలను అడ్డుపెట్టి కూల్చేసి తర్వాత క్షమాపణ చెప్పి చేతులు దులిపేసుకుంటున్నారని మీకు తెలుసా? ప్రభుత్వాలను, అధికారులను అడ్డుపెట్టి కూల్చిన అదే మందిరాన్ని తిరిగి అదే ప్రభుత్వం ద్వారా తిరిగి కట్టట్లేదు. దానికోసం మరలా సేవకులు, సంఘాలు కన్నీళ్లతో ఉపవాసం ఉండి వేదన పడి ఏదో చిన్న షెడ్ వేసుకొని ఆరాధిస్తున్నారని తెలుసా మీకు? మీకు అర్థమవుతుందని నేనేం చెప్తున్నాను? క్రైస్తవ్యం భారతదేశానికి అపార్థమయ్యింది. క్రైస్తవ్యం భారతదేశానికి అపార్థమైంది కాబట్టి అణిచివేయబడుతుంది. తిరిగి భారతదేశానికి క్రైస్తవ్యాన్ని అర్థమయ్యేటట్లు చేయాలంటే దేవునికి యవ్వనస్తులు కావాలి. భారతదేశంలో ఏదైనా సరే ఒక కొత్త ఉజ్జీవం రావాలంటే అది యవ్వనస్తుల ద్వారానే సాధ్యమవుతుంది. ఎందుకంటే ఆవేశపడి మాట్లాడేది ఎవరు? యవ్వనస్తులే. అదే ఆలోచనతో పనిచేస్తే సాధించేది కూడా యవ్వనస్తుడే. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. సిగ్గుపడక్కర్లేదు, బలంగా స్తుతించడానికి సిగ్గుపడక్కర్లా. స్తుతించడానికి సిగ్గుపడేవాడు కూడా సిగ్గుపడ్డం మాని స్తుతించేటట్లు గట్టిగా స్తుతి చేయాలి. ఆమేన్. మనం కావాలి దేవునికి. నేను ఒక మాట అంటూ ఉండేవాడిని ఎప్పుడు. గడిచిన 15 సంవత్సరాలుగా ఈ మాట చాలా చోట్ల చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. ఒకప్పుడు భారతదేశానికి సువార్త విదేశాల నుండి వచ్చింది. విత్ ఇన్ షార్ట్ టైం భారతదేశం నుండి దేవుని జ్ఞానం విదేశాలకు వెళ్తుంది. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. భారతదేశానికి విదేశాల నుండి వచ్చి సువార్త చేశారు. మీకు ఒక విషయం చెప్పనా? భారతదేశానికి సువార్త తీసుకొచ్చింది బ్రిటిష్ వారు కాదు. భారతదేశానికి సువార్తను తీసుకొచ్చింది అమెరికా వారు కాదు.
మొట్టమొదటిగా భారతదేశానికి సువార్త వచ్చింది యేసు ప్రభు శిష్యుడైన తోమా వల్ల కదా. సువార్త యేసు ప్రభు శిష్యుడు మోసుకొచ్చాడు. ఇంగ్లాండ్ దేశస్తులో, అమెరికా దేశస్తులో కాదు. అసలు వాళ్ళు నిజమైన క్రైస్తవులు అయి ఉంటే భారతదేశంలో అంత భయంకరమైనటువంటి మారణకాండ చేసేవారు కాదు. నిన్నువలే నీ పొరుగు వారిని అనే మాట మర్చిపోయేవారు కాదు. ఇంగ్లాండ్ దేశం నుండి మన దేశానికి వ్యాపారం కోసం వచ్చిన వారు 200 సంవత్సరాలు మన దేశాన్ని అణిచివేసి చాలా రకాల ఇబ్బందులు పెట్టారు వారు. మీకు తెలుసా, ఆ సమయంలో సువార్థికులను, మిషనరీస్ని ఆనాటి బ్రిటిష్ ప్రభుత్వం మన దేశంలోనికి 70 సంవత్సరాలు రానివ్వలేదంట. ఎందుకో తెలుసా? నిజమైన క్రైస్తవుడు, నిజమైన సువార్థికుడు వస్తే ఆ బ్రిటిష్ ప్రభుత్వాన్ని ఎదిరిస్తారని, వారు చేసేది తప్పని ఖండిస్తారని రానివ్వలేదు. కానీ ఎట్టకేలకు 70 సంవత్సరాల తర్వాత భారతదేశానికి వచ్చిన ఎందరో సువార్థికుల ద్వారా, మిషనరీస్ ద్వారా భారతదేశ రూపురేఖలు మార్చబడ్డాయి. భారతదేశానికి ప్రగతి వచ్చింది. అవును, ఎందరో మిషనరీస్, సువార్థికుల వల్లే భారతదేశంలో అనేక మంది చదువుకోవడానికి మిషనరీ స్కూల్స్, కాలేజెస్ పెట్టబడ్డాయి. అలాంటి మిషనరీస్, సువార్థికులు వచ్చిన తర్వాతే భారతదేశంలో కూడా స్త్రీలు చదువుకోవడం అలవాటు చేసుకున్నారు. అలాంటి మిషనరీసు, ఎందరో సువార్థికులు వచ్చినప్పుడే చాలామందికి చదువుకునే అవకాశం దొరికింది, అధికారం పొందే అవకాశం వచ్చింది. మీకు తెలుసా, భారతదేశానికి క్రైస్తవులు చేసిన సేవ అంటే, ఆనాటి మిషనరీస్ చేసిన సేవ ఇప్పటికీ నిలిచింది, కనబడుతుంది. అంతెందుకు, ఇప్పుడు దేశాన్ని ఏలుతున్నటువంటి అగ్రనాయకులు చాలామంది మిషనరీ కాలేజెస్, స్కూల్స్లో చదువుకున్నవారే. విలియం కేరీ మన దేశస్థుడా? కానీ మన దేశానికి వచ్చి సతీ సహగమనాన్ని ఆపడానికి రాజా రామ్మోహన్ రాయ్ గారితో కలిసి పోరాడినటువంటి స్వతంత్ర సమరయోధులలో పాలిభాగస్తుడిగానే కదా. స్వాతంత్రం వచ్చి అప్పటికి చాలా సంవత్సరాలైనా స్త్రీకి స్వాతంత్రం లేదు. స్త్రీకి స్వాతంత్రాన్ని ప్రసాదించినటువంటి దేశభక్తుడైన క్రైస్తవుడు విలియం కేరీ. ఈ దేశంలో పుట్టకపోయినా ఈ దేశంలో బ్రతికినందుకు భారతదేశాన్ని ప్రేమించి, భారతీయ స్త్రీలు ఎవరు నశించకూడదు అనుకున్నాడు. అక్కడ క్రైస్తవులే నశించకూడదు అనుకున్నాడా? తన మన అనే భేదం లేకుండా అందరూ బాగుండాలని కోరుకునేవాడే క్రైస్తవుడు. ఆమేన్. క్రైస్తవ్యం అపార్థమైంది భారతదేశానికి. దేవునికి శద్రక, మేషక, అబేద్నెగో లాంటి యవనస్తులు కావాలి. దానియేలు లాంటి, నెహెమ్యా లాంటి, ఇర్మియా లాంటి వారు కావాలి. ఆయన పిలిస్తే పలికి ఆయన ఆలోచన నెరవేర్చేవారు కావాలి. ఆయనకు ఆవేశపరులు వద్దు, తొందరపడేవారు వద్దు, నోరు జారేవారు వద్దు, ఒకటి అడిగితే ఇంకో దానికి సమాధానం చెప్పేవారు వద్దు. భారతదేశ నాయకులను కూడా న్యాయంగానే నిలదీయాలి కానీ ఆవేశంగానో, ఆలోచన లేకుండానో, తొందరపాటుగానో కాదు. బైబిల్ సెలవిస్తుంది ఏమిటో తెలుసా? నరుని కోపం దేవుని నీతిని నెరవేర్చదు. కోపిష్ఠులు కాదు దేవునికి కావలసింది, సాత్వికులు కావాలంట. ఆయన ఎన్నుకున్న ప్రవక్తలందరూ తమ సాత్వికంతో సేవ చేశారు. అపోస్తలులు సాత్వికంతో సేవ చేశారు. వారు ఒకవేళ కోపించినా, ఆవేశంగా మాట్లాడినా వారు సంఘంలో మాత్రమే అలా మాట్లాడారు, కానీ సమాజంలోనికి వెళ్ళినప్పుడు వారు జాగ్రత్త పడ్డారు. తమ సహనం సకల జనులకు తెలియబడేటట్లుగా వారు నడుచుకున్నారు. అందుకే కదా వారిని రాళ్లతో కొట్టి చంపగలిగారు. వాళ్ళు ఎప్పుడు తమ ప్రాణాల నొడ్డి దేవుని పని చేశారు. కానీ ఈరోజు మన నోటి మాటే మన ప్రాణానికి ప్రమాదంగా మారుతుంది. మనం తవ్వుకున్న గోతులో మనమే పడేటట్లు సాతాను చేస్తున్నాడు.
దాన్ని గుర్తించలేకపోతుంది నేటి క్రైస్తవ్యం. మనం సాతాను తంత్రములను ఎరగని వారము కాము అని వాక్యం సెలవిస్తుంది. మీకు తెలుసా, మనం సాతాను తంత్రములను ఎరగని వారము కాము అనే విషయాన్ని బైబిల్ ప్రకటిస్తుంటే నిజంగానే సాతాను తంత్రాలు మనకు తెలియదు. ఎరగని వారము కాము అని బైబిల్ అంటుంది. లేదు లేదు, అసలు సాతాను తంత్రములు మనకు తెలియదు అంటున్నాను నేను. సాతాను తంత్రాలు మనకు తెలియదు. సాతాను తంత్రములు ప్రస్తుతం ఎలా పనిచేస్తున్నాయో తెలుసా? సాంప్రదాయాలను అడ్డు వేస్తున్నాడు వాడు. విన్నారా? ఆచారాలను అడ్డు పెడుతున్నాడు వాడు. ఎమోషనల్గా చాలామందిని రెచ్చగొడుతున్నాడు వాడు. దాన్ని మనం పసిగట్టలేకపోతున్నాం. ఎగ్జాంపుల్ ఒకటి చెప్పనా? మీరు చెప్పండి, ఏవైనా పెళ్ళిళ్ళు జరుగుతున్నప్పుడు లేదా ఏవైనా ఉత్సవాలు జరుగుతున్నప్పుడు, నవరాత్రులు లాంటివి జరుగుతున్నప్పుడు, నిమజ్జనాలు లాంటివి జరుగుతున్నప్పుడు వాళ్ళు రోడ్డు పైన ఉత్సవాలుగా చేస్తూ వెళ్తున్నప్పుడు మీకు వాళ్ళ పద్ధతిని ఎప్పుడైనా గమనించారా మీరు? భయంకరమైన డీజేలు పెట్టి, సౌండ్ బాక్స్ పెట్టి, రంగులు చల్లుకుంటూ, తాగేసి, రోడ్డు పైన మొత్తం ట్రాఫిక్ న్యూసెన్స్ చేసి, అల్లరి చేసి, పోట్లాడుకొని, చంపుకొని, ఇంత విపరీతం రోడ్డు మీదే వాళ్ళు చేసుకుంటూ వెళ్తుంటారు. చాలా గొడవలు జరుగుతూ ఉంటాయి. అవునా కాదా? ఎప్పుడైనా నచ్చిందా మీకు అది? వారి పెద్దలకి ఇది నాన్ సెన్స్ అని తెలీదా? మరి ఎందుకు తమ యవనస్తుల్లో తమ పద్ధతులను నేర్పించట్లేదు? ఇలా కాదు నిమజ్జనాలు ఇలా కాదు ఉత్సవాలు చేసేది, భక్తితో చేయాలి, సినిమా పాటలు పెట్టుకొని కాదు. కొద్దిసేపు దాన్ని ఆపమనొచ్చు కదా, ఒక అరగంట గంట ఆపమనొచ్చు కదా. ఎంత కష్టపడి సభలు పెట్టుకుంటామో అంతే ఆలోచన లేకుండా చుట్టూ డిస్టర్బెన్స్ కూడా ఉండనిస్తుంటాం. లేదు, మీరు ఇప్పటికే 10 సార్లు డిస్టర్బ్ అయ్యారు. ఎందుకంటే లేచే వాళ్ళు లేచి అటు ఇటు తిరుగుతున్నారు, ఫోన్స్ అందించుకుంటున్నారు, అందరూ మీరు అటు ఇటు చూస్తున్నారు. నాకు అనిపిస్తుంది, ఎందుకు నేను అనవసరంగా వచ్చానా ఈరోజు ఇక్కడికి అని. వాక్యం ప్రారంభమైన తర్వాత ఏ పనులు జరగకూడదు. వాక్యం ప్రారంభమైన తర్వాత ఎవరెటు కదలకూడదు, ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండకూడదు. ఎందుకంటే మనకు ఒక రోగం ఉంటుంది, దాని పేరు సీసీటీవీ రోగం. ఎవరెటు కదిలినా సరే సీసీటీవీలు తిరిగినట్టు తల తిరుగుతూ ఉంటుంది అటు ఇటు. మనకు ఒక వ్యాధి ఉంది కాబట్టి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఇప్పటికీ 10 సార్లు డిస్టర్బ్ అయ్యారు మీలో చాలామంది. నేను ఆ డిస్టర్బెన్స్ని పట్టించుకోకుండా మాట్లాడుతూనే ఉన్నాను. ఎందుకంటే కొందరు డిస్టర్బ్ అవ్వకుండా వింటున్నారు కాబట్టి. అది ఇంకా పెంచుతున్నారు. ఊరికే కదిలే జబ్బు ఉందనుకోండి, అసలు జనాల్లో కూర్చోవద్దు, బయట ఎక్కడైనా కూర్చొని వాక్యం వినాలి. ఒకసారి కూర్చుంటే కదలకుండా వాక్యం వినగలిగేటట్లు చూసుకోవాలి. నేను ప్రేమతోనే గట్టిగా చెప్తున్నాను. ఊరికే కదిలే రోగం ఉంటే జనాల్లో ముందు కూర్చోవద్దు, చివరి కూర్చోవాలి. ఎందుకంటే వాక్యం డిస్టర్బెన్స్ చేస్తూ ఉండడం, దేవుని ఆలోచన ప్రజలు వినకుండా చేయడం సాతానికి లాభం. అది లాభం. అది నేను మళ్ళీ చెప్తున్నాను తెలుగులో. ఒక్క దగ్గర కూర్చోలేకపోతే, వాక్యం ప్రారంభమైన తర్వాత ఒక్క దగ్గర ఉండలేకపోతే ముందు కూర్చోవద్దు, జనాల్లో కూర్చోవద్దు, వెనక ఎక్కడైనా కూర్చోవాలి. చాలా ఇంపార్టెంట్ మనం దేవుని వాక్యానికి సేవ చేయడం, దేవునికి సహకరించాలి. పరిశుద్ధాత్మ దేవునికి మనం సహాయం అవ్వాలి. ఆమేన్. కాబట్టి మీరు ఎప్పుడైనా అలాంటి ఉత్సవాలు చూడండి, అవి అంత పద్ధతిగా ఉండవు. అంతెందుకు, ఇప్పటికి కూడా కొన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి కదా, సినిమా పాటలు మాత్రమే పెట్టుకుంటారు. పేరుకేమో భక్తి, విగ్రహ ప్రతిష్ట, భక్తి ప్రతిష్ట, నవరాత్రుల ప్రతిష్ట, ఇవన్నీ జరుగుతున్నప్పుడు దాంతోపాటే వారు భక్తి పాటలు పాడుకుంటే బాగుంటుంది.
కానీ అలా పాడుతున్నారా? సినిమా పాటలు రాత్రులు 12-1 గంట వరకు పెట్టుకుంటారు వారు. కానీ వారి పెద్దలు వారిని ఎందుకు సంస్కరించట్లేదు? అలా కాదు, ఇలా నడుచుకోండి అని ఎందుకు ఉండట్లేదు? అదొకటి. రెండవది, అంబేద్కర్ జయంతి లాంటివి చేస్తుంటారు. అందులో అంబేద్కరిస్టులు మాత్రమే కాకుండా క్రైస్తవుల్లో చాలామంది యవనస్తులు కూడా పాల్గొంటారు. అవునా? పాల్గొనేవారు ఉన్నారు. అంబేద్కర్ గారు బోధించినటువంటి బోధలకి, ఆయన ఉన్న మాదిరికి ఇప్పుడు వాళ్ళు చేస్తున్న దానికి అస్సలు పోలిక లేకుండా పోయింది. బైక్స్ రేస్ చేయడం, న్యూసెన్స్ క్రియేట్ చేయడం, అల్లరి చేయడం, బిగ్గరగా అరవడం, ట్రాఫిక్ జామ్ చేయడం, తాగడం, గొడవలు పడడం. లాభం లేదు కదా అవన్నీ. సరే, ఇప్పుడు నేను లోకంలో జరిగేవి 2 చెప్పాను. ఇప్పుడు క్రైస్తవుల్లో జరిగేది ఒకటి చెప్తాను. క్రిస్మస్ టైంలో క్యారల్స్ పేరట మనం చేస్తుంది ఏమిటి మరి? మధ్యరాత్రులు తిరిగి హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ అని నిద్రపోయిన వారిని లేపి అల్లరి చేసి, కొందరు తెల్లవారుజామున లేచి ప్రార్థనలు చేస్తుంటారు. చర్చెస్ పైన పెద్ద హారన్స్ పెట్టేస్తారు. ఊర్లో వాళ్ళు, ఏమిట్రా తెల్లవారితే మాకు ఈ గోల, మైక్లో పడి ఏడుస్తూ ఉంటారు. పొద్దున పొద్దున ఏడుపులు వినాలా మేమని అంటారు లోకం. మనకేమో ప్రజల రక్షణ కోసం కన్నీరు. అది మీకు తెలుసా? దేశం మారాలంటే మన ప్రార్థన బయటికి వినబడక్కర్లేదు, దేవునికి వినబడితే చాలు. జాన్ నాక్స్, ఇంగ్లాండ్ దేశంలోని స్కాట్లాండ్లో జాన్ నాక్స్ ఉన్నారు ఒకప్పుడు. ఆయన స్కాట్లాండ్ దేశాన్ని మార్చు ప్రభువా, లేదా నా ప్రాణాన్ని తీసుకెళ్ళిపో అని ఏడిచేవాడంట మోకాళ్ళ మీద పడి. స్కాట్లాండ్ దేశాన్ని మార్చు ప్రభువా, లేదా నా ప్రాణాన్ని తీసుకొని వెళ్ళిపో ప్రభువా అని ఏడిచేవాడంట. ఇప్పుడు కాదమ్మా, ఇంట్లో ఉన్నప్పుడు తగిలించాలి 2. ఇంట్లో ఉన్నప్పుడు నేర్పాలి. మందిరానికి వెళ్తే సైలెన్స్గా ఉండడం, ఇప్పుడు కొట్టకూడదు. బాలుడు నడవవలసిన త్రోవని ఇంట్లో నేర్పాలి. 2 తగిలించిన తప్పులేదు. వాడికి అర్థం కావాలి, ప్రార్థనలో ఉంటే మాట్లాడితే ఊరుకోదు మా అమ్మ అని. అలాంటి తల్లులు కావాలి. భక్తులను తయారు చేసే తల్లులు కావాలి. దేవుని సన్నిధిలో భయంతో భక్తితో ఉండే పిల్లల్ని తయారు చేసే వాళ్ళు కావాలి. ప్రైజ్ ద లార్డ్. ఇది 11వ డిస్టర్బెన్స్. అలవాటైపోయింది కొన్ని సంవత్సరాలుగా మాకు. ప్రసవ వేదన పడి బోధిస్తూ ఉంటాం, ఏం చేస్తాం? సరే, ఏం చెప్తున్నాను, దేని గురించి చెప్తున్నాను చెప్పండి. స్కాట్లాండ్ దేశాన్ని నాకు ఇవ్వు ప్రభువా, లేదైతే నా ప్రాణం తీసుకొని మోకరిస్తూనే ఉండేవాడు. సంవత్సరం అయిపోయింది, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు, 4 సంవత్సరాలు, 10 సంవత్సరాలు మానక మొరపెడుతూనే ఉన్నాడు. అద్భుతం జరిగింది. కొన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత స్కాట్లాండ్ దేశానికి కొందరు మిషనరీస్ వచ్చారంట, కొందరు సువార్థికులు వచ్చారంట. ఎందుకంటే స్కాట్లాండ్ దేశం గురించి ఈ దేశం, ఈ ప్రాంతం ఇలా ఎలా మారింది అని. తీరా అక్కడికి వెళ్ళి చూస్తే ఆ దేశంలో ఉన్నటువంటి బ్రాందీ షాపులు అన్నీ క్లోజ్ అయిపోయి ఉన్నాయంట. ఆ దేశంలో క్రైమ్ రేటింగ్ తగ్గిపోయింది. చాలామంది వ్యభిచారులు, దొంగలు మారిపోయారంట. అనేకులు భక్తిలో నమ్మకంగా కొనసాగడం ప్రారంభమైందంట. వాళ్ళందరూ వచ్చి ఎంక్వైరీ చేస్తున్నారంట, ఇది ఎలా సాధ్యమైంది, ఏం చేస్తే ఈ దేశంలో ఇంత ఉజ్జీవం వచ్చింది, కారణం ఏమిటి అని అడిగితే అందరూ జాన్ నాక్స్ పేరు చెప్పారంట, ఆయన వల్లే అని. వాళ్ళందరూ ఆయన దగ్గరకు వచ్చారంట. ఏం చేసి ఇది చేసావో మాకు చెప్తే మేము మా ప్రాంతంలో కూడా చాలామంది తాగుబోతులను, దొంగలను, వ్యభిచారులను మేము మార్చగలుగుతాం, శాడిస్ట్ మొగులను, పేకాటగాళ్లను మేము మార్చగలుగుతాం, మేము కూడా మా దేశాన్ని బాగు చేసుకుంటాం అని అడిగారంట. అప్పుడు జాన్ నాక్స్ గారు వారిని నాతో రండి అని తీసుకొని వెళ్ళి ఒక గది తలుపు తెరిచి చూపించాడంట. అదిగో ఆ గదిలో ఉన్న వాటిని చూడండి అని. ఆ గదిలో ఉన్న వాటిని చూసినప్పుడు
ఆ గదిలో సగానికి పైగా రబ్బర్ మ్యాట్స్ ఉన్నాయంట. మ్యాట్స్. ప్రతి మ్యాట్కి 2 రంధ్రాలు ఉన్నాయంట మధ్యలో. ప్రతి మ్యాట్కి 2 రంధ్రాలు ఉన్నాయంట. అలా 2 రంధ్రాలు ఉన్నటువంటి మ్యాట్స్ దాదాపుగా ఆ గదిలో సగానికి పైగా పేర్చబడి ఉన్నాయి. ఏమిటండి సక్సెస్కి కారణం ఏంటో చెబితే ఈ మ్యాట్లు చూపిస్తారేమిటి? ప్రతి మ్యాట్కి 2 రంధ్రాలు కనబడుతున్నాయండి. మీకు ఇంకా అర్థం కాలేదా? అయితే ఇటు చూడండి అని చెప్పి వీల్ చైర్లో కూర్చున్నటువంటి జాన్ నాక్స్ గారు ఆ కాళ్ళ మీద ఉన్నటువంటి దుప్పటిని తీస్తే ఆ 2 మోకాళ్ళు అరిగిపోయి ఉన్నాయంట లోపటి వరకు. 2 మోకాళ్ళు అరిగిపోయి ఉన్నాయంట. నడవలేక ఆయన వీల్ చైర్లో ఉన్నాడు. దేశం మారడానికి ప్రార్థనా గదిలో మోకాళ్ళు అరిగిపోయాయి. క్రైస్తవుడు సువార్తే బయటికి వినబడేటట్లు చేస్తే చాలు. విచిత్రం. మనం హారన్లు పెట్టేసి లోపల ఆరాధన బయటికి వెళ్తుంది, వాక్యం బయటికి వెళ్తుంది, హెచ్చరికలు బయటికి వెళ్తాయి, సంఘ పెద్దల మాటలు బయటికి వెళ్తాయి, ఇక్కడ అన్నీ బయటికి వెళ్తాయి. వాళ్ళకి ఏది అర్థమవుతుంది, ఏది అర్థం కాదు చెప్పండి. ప్రకృతి సంబంధులకు ఆత్మ చెప్పు మాటలు అర్థం కావనుంది బైబిల్లో. సువార్త కోసం మాత్రమే హారన అనవ్వాలి. ఈ బాధ్యతలన్నీ ఎవరు చేపట్టాలి? ఎవరు తీసుకోవాలి ఈ జాగ్రత్తలన్నీ? ఆయనకు యవ్వనస్తులు కావాలి. దేశమంతటా అవగాహన కలిగించే సైన్యం లేవాలి. ఆమేన్. అందుకే దేవుడు నా గుండెను మండించి దేశం కొరకు 1,00,000 మంది సైనికులను తయారు చేసే బాధ్యతనిచ్చారు. దేశం కొరకు 1,00,000 మంది. ఆమేన్. క్రీస్తు కొరకు 1,00,000 మంది, క్రీస్తు కొరకు 1000 మంది కాదు. దేశం కొరకు 1,00,000 మంది లేవాలి. దేశానికి సత్యం చెప్పేవారు కావాలి, దేశానికి న్యాయం బోధించేవారు కావాలి, ఆలోచన బోధించేవారు కావాలి. బైబిల్లో ఉంది, మీరు లోకమునకు న్యాయము తీర్చేవారు, మీరు లోకానికి ఉప్పై ఉన్నారు, మీరు లోకానికి వెలుగై ఉన్నారు. సో దేశం కొరకు 1,00,000 దీపాలు, దేశం కొరకు 1,00,000 మంది కావాలి. దీనికోసం రేపు ఆగస్టు 22వ తారీఖున హైదరాబాదులో దేశం కొరకు 1,00,000 మంది అనే వేదికని ప్రారంభించబోతున్నాం. ఆగస్టు 22వ తారీఖు దేశమంతటి కొరకు హైదరాబాదులో మొట్టమొదటి మీటింగ్ లాంచ్ చేయబోతున్నాం. ఈ 1,00,000 మందిలో కొందరు సేవకులు చేరారు, కొందరు సువార్థికులు చేరారు, కొందరు యవ్వనస్తులు చేరారు. అన్న దేశం కొరకు 1,00,000 మందిలో నేను ఒకదాన్ని అవుతాను. దీని కాన్సెప్ట్ ఒకటే. ప్రతి సేవకునికి కనీసం 5 నుంచి 10 మంది సైనికులు ఉండాలి. ప్రతి సేవకుని దగ్గర 5 నుండి 10 మంది ఆలోచనకర్తలు లాంటి యవ్వనస్తులు ఉండాలి. పరిశుద్ధాత్మ దేవునితో నింపబడిన ఆనాటి నెహెమ్యాలు లాంటి వారు, ఇర్మియాలు లాంటి వారు కావాలి. ఆమేన్. కావాలి. వాళ్ళని మేము సువార్థికులుగానో సేవకులుగానో చేయడానికి కాదు, ఇది సైనికులుగా చేయడానికి. దేశానికి అపార్థమైన క్రైస్తవ్యాన్ని మాత్రమే కాదు, దేశంలో ఉన్నటువంటి వ్యర్థతను, అజ్ఞానాన్ని, చీకట్లను కూడా పారదోలగలిగినటువంటి ఇంటెలిజెన్స్ పరిశుద్ధాత్ముడు వారికి బోధింపజేస్తాడు. ఆమేన్. ఆవేశంతో, తొందరపాటుతనంతో, కేకలు వేయడంతో చాలు. ఇంకా అలాంటి వాటిని అన్నిటినీ కూడా పరిశుద్ధాత్మదేవుడు అణిచివేస్తున్నాడు. ఆయన ఆలోచనకర్త, ఆయన సమాధానకర్త. కాబట్టి సమాధానంతో, ఆలోచనతోనే ఈ కార్యం సంపూర్ణం కాబోతుంది. ఆమేన్. WCMలో మిషన్ సమన్వయత అనేది ఒకటి ఉంది. ఎదుటివాని వాదనను కూడా న్యాయంగా ఆలోచించే విధానం అది. నన్ను ఒక ప్రశ్న అడిగారు టీవీ ఛానల్ వాళ్ళు. యవ్వనస్తులు జాగ్రత్తగా వినండి. నన్ను ఒక ప్రశ్న అడిగారు టీవీ ఛానల్ వాళ్ళు. కిరణ్ పాల్ గారు, మీ దేవుని నమ్మకపోతే నరకమే పోతారంట కదా అని అడిగారు. ఇదే ప్రశ్న చాలామందిని అడిగారు. మన వాళ్ళని ఇంటర్వ్యూకి పిలిచిన వాళ్ళందరిని అడిగారు. మన వాళ్ళు చాలామంది అంతే కదండి, నమ్మిన వాడికి రక్షణ, నమ్మని వానికి అనేశారు. నమ్మకపోతే నరకాన్ని ఇవ్వడం ఏమిటండి దేవుడు? తెలియక నమ్మట్లేదేమో, అర్థం కాక నమ్మట్లేదేమో అనిస్తున్నారు వాళ్ళు. అదే ప్రశ్న నన్ను అడిగారు.
మీ దేవుణ్ణి మీ బైబిల్ని నమ్మకపోతే నరకమే అంట కదండి అన్నారు. అప్పుడు నేను అన్నాను, కాదు కాదు, ఎవ్వరూ నరకం వెళ్ళకూడదు. ఎవ్వరూ నరకం వెళ్ళకూడదనే బైబిల్ చెప్తుంది. ఎవరు నరకానికి వెళ్ళకూడదనే నా దేవుడు కోరుకుంటున్నాడు. నమ్మకపోతే నరకం అనే మాట పక్కన పెట్టండి. అసలు ఎవరు నరకం వెళ్ళకూడదని బైబిల్ చెప్పబడుతుంది. ఏ ఒక్కడు నశించుట నాకు ఇష్టం లేదంటున్నాడు నా దేవుడు. అందుకే సువార్తికుల్ని పంపిస్తున్నాడు. ఏ ఒక్కడు నశించుట ఇష్టం లేదని అంటున్నాడు. అందుకే సేవకులు కష్టపడుతున్నారు. ఏ ఒక్కరు నశించుట నాకు ఇష్టం లేదు, అందుకే సంఘాలు కన్నీళ్లతో ప్రార్థనలు చేస్తున్నాయి. ఏ ఒక్కరు నశించకూడదు, ఎవ్వరు నరకానికి వెళ్ళకూడదు అంటే ఆయన అన్నాడు, ముస్లిమ్స్ కూడా వెళ్ళకూడదా? వెళ్ళకూడదు. హైందవులు కూడా వెళ్ళకూడదా? వెళ్ళకూడదు. సిక్కులు, జైనులు ఎవరు వెళ్ళకూడదు. మతం ఏదైనా, దేశం ఏదైనా, సాంప్రదాయాలు ఏదైనా, ఎవరు నరకానికి వెళ్ళకూడదు. ఇదే నా బైబిల్ కోరిక, ఇదే నా దేవుని కోరిక. కానీ ఒకటి మాత్రం నిజం, చివరి శ్వాస వరకు వెలుగేదో, సత్యమేదో, జ్ఞానమేదో తెలుసుకోకపోతే, అలా తెలుసుకోలేని ప్రతి వారు చీకట్లోనే ఉంటారని వేదం కూడా చెప్పింది. అవును, నాణ్యపంథా విద్యతే యానయ, అది తప్ప అనుసరించుటకు అన్య మార్గమే లేదని శుక్లయజుర్వేదం చెప్తుంది. ఒక ఆయన ఉన్నాడు, ఆ ఒక్కడెవరో తెలుసుకోకుండా ఎవరు చనిపోయినా వారు అంధకారంలోనే బ్రతుకుతారు, చీకట్లోనే బ్రతుకుతారు అని వేదం కూడా చెప్పింది. నన్ను నమ్మకపోతే నేను నిన్ను నరకంలో వేస్తానని నా ప్రభువు చెప్పలేదు. నన్ను నమ్మకపోతే మీకు నరకమైన బైబిల్ చెప్పట్లేదు. బైబిల్ ఏమంటుందంటే, ఏది సత్యమో, ఏది నిజమైన వెలుగో, ఏది నిజదేవుడో, ఎవరు సృష్టికర్తో తెలుసుకోకపోతే, ఆ ఒక్కడెవరో తెలుసుకోకపోతే శిక్ష తప్పదు అనేది బైబిల్ చెప్తుంది. ప్రతి గ్రంథము చెప్తుంది. కాబట్టి నా దేవుడు కానీ నా బైబిల్ కానీ ఎవరిని నరకం పంపించాలనుకోవట్లేదు అని చెప్పాను. ఇప్పుడు అతనికి అర్థమైందా, అపార్థమైందా? మరి ఇన్నాళ్ళు ఎందుకు ఇలా అర్థమయ్యేటట్టు చెప్పలేదు అంటే, ఈగో సాటిస్ఫాక్షన్ కోసం మాట్లాడతాం కాబట్టి. వాడు మనల్ని అంటే మనం వాడిని అందాం అంటాం కాబట్టి. వద్దు, దేవునికి యవనస్తులు కావాలి, ఆలోచనకర్తలైన యవనస్తులు కావాలి. తొందరపడని ఎలీషాలు, యెహోషువాలు, తిమోతి లాంటి నమ్మకమైన శిష్యులు కావాలి ఆయనకి. ఆమేన్. ఇది నా అభివృద్ధి అనుకోవడం మానేద్దాం. దేవుని రాజ్యాన్ని అభివృద్ధిలోనికి తీసుకొద్దాం. దేవుని రాజ్యం మతం కాదు, దేవుని రాజ్యం సాంప్రదాయం కాదు, దేవుని రాజ్యం ఆచారం కాదు. పై రూపాలను మార్చడం మానేద్దాం. మన పెద్దలు, మన పితరులు మన వెనుకున్నప్పుడు, మనం ఎవరం పుట్టక ముందు నుంచి జరిగినటువంటి సేవలో చాలా పొరపాట్లు జరిగినాయి. ఎందరో అభిషక్తులు, ఎందరో మహానుభావులు, ఎందరో ఆత్మపూర్ణులు కూడా చాలా పెద్ద పెద్ద మిస్టేక్స్ చేశారు సువార్తకు అడ్డుగా. దాన్ని మనం ఒప్పుకోవాలి. తాళి తీసేస్తే తప్ప క్రైస్తవులు కాదని బోధించారు కొందరు. బొట్టు తీసేస్తే తప్ప క్రైస్తవులు కాదని బోధించారు కొందరు. తెల్లచీర కట్టుకుంటే తప్ప క్రైస్తవులు కాదని బోధించారు కొందరు. చావులకు, పెళ్లిలకు, ఫంక్షన్లకు వెళ్ళకండని బోధించారు ఇంకొందరు. అసలు యేసుప్రభుని నమ్మని వారితో కలిసి ఉండొద్దని బోధించారు ఇంకొందరు. ఇలాంటి ఎన్నో పొరపాటు బోధలు, పౌలు లేఖనాలను అపార్థం చేసిన బోధల వల్ల ఇప్పటికీ క్రైస్తవుడంటే ఆచారాలు మార్చేవాడు, సాంప్రదాయాలు మార్చేవాడు, పద్ధతులను మార్చేవాడు అయ్యాడు, కానీ బ్రతుకులను మార్చేవాడని ఇంకా గుర్తించలేకపోతుంది సమాజం. స్టువర్టుపురం, ఇప్పుడు అది సువార్తపురం. ఒకప్పుడు దొంగలకు కేర్ ఆఫ్ అడ్రస్. అంతమంది బ్రతుకులను మార్చింది ఈ గ్రంథం కాదా? ఎందరో ఫ్యాక్షనిస్టులని, ఎందరో శాడిస్టులని, ఎందరో నరహంతకులను మార్చింది ఈ గ్రంథం కాదా? వాళ్ళ సాక్ష్యాలు ఇంకా నిలకడలో లేవా? మరి అవి కనబడకుండా ఇవెందుకు కనబడుతున్నాయి? పాయింట్ ఒక్కటే, భారతదేశంలో సాంప్రదాయాలకు, ఆచారాలకు విలువ ఎక్కువ. వాటిని పొరపాటుగా టచ్ చేస్తే సత్యమైనది, వెలుగైనది సాతాను సమాధి చేస్తున్నాడు. ఎందుకంటే ఎవరైనా ఎమోషనల్ అయినప్పుడు వెనక ముందేమో ఆలోచించరు. మీరు చెప్పండి, చాలామంది జిహాదీలు తయారవుతున్నారు కదా, ఉగ్రవాదులు. వాళ్ళందరూ మనుషుని చంపడానికి వెనకాడరు. ఎందుకు అనుకున్నారు? ఎమోషనల్గా వారు టచ్ చేయబడతారు, ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేయబడతారు వాళ్ళు. ఒక మనిషి ఎమోషనల్గా ఫీల్ అయినప్పుడు కొన్నిసార్లు వాడు చుట్టూ ఉన్నటువంటి కంట్రోల్స్ అన్ని వాడు పోగొట్టుకుంటాడు, కంట్రోల్గా ఉండలేడు. ఎమోషనల్ అయిపోతే ఏదైనా ఇచ్చేస్తాం, ఏదైనా చేసేస్తుంటాం.
వాడు ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేస్తున్నాడు సమాజాన్ని. ఇవేం పట్టించుకోకుండా పాము వంటి వివేకాన్ని విడిచిపెట్టి, పావురం వంటి నిష్కపటాన్ని విడిచిపెట్టి, గుడ్డెద్దు చేనులో పడ్డట్టు చేస్తున్న దాని వెనకాల 10 మంది రక్షించబడుతున్నారు, 100 మంది శత్రువులు అవుతారు. ఒకవేళ 100 మంది రక్షించబడితే 1000 మంది శత్రువులు అవుతున్నారు. ఒకవేళ 1000 మంది రక్షించబడితే 1,00,000 మంది శత్రువులు అవుతున్నారు. 1,00,000 మంది రక్షించబడితే 1,00,00,000 మంది శత్రువులు అవుతున్నారు. ఈ విషయాలేం పసిగట్టట్లా. కొందరు రక్షించబడ్డారని ఆనందపడుతున్నాం, కానీ మనకు తెలియకుండా ఎందరో శత్రువులు అయిపోతున్నారు. ప్రతి యవ్వనస్తుని ప్రార్థన, నా గురించి మాట్లాడు ప్రభువా, నా పట్ల నీ చిత్తం ఏంటి ప్రభువా అని ఏడిచే వాళ్ళే ఉన్నారు. కానీ ఏం చేస్తే నీ చిత్తం జరుగుతుంది ప్రభువా అని ఏడిచే శద్రక, మేషక, అబేద్నెగోలు కావాలి. ఏం చేస్తే నీ ఇష్టం చేయగలుగుతామనే యెహోషువలు, తిమోతిలు, ఎలీషాలు కావాలి. ఏం చేస్తే నువ్వు సంతోషంగా ఉంటావు ప్రభువా అని అడిగే ఇర్మియాలు కావాలి. ప్రజల కోసం కన్నీళ్లు కార్చే భక్తులు కావాలి. ఆమేన్. ప్రతివాడు నేను బాగుండాలి, నా చదువులు బాగుండాలి, నా ఉద్యోగం బాగుండాలి, నాకు ప్రమోషన్లు కావాలి, స్థలాలు కావాలి, పెళ్ళిళ్ళు కావాలని ఏడిచేవాడే. కానీ నేను నీ కొరకే బ్రతకాలి ప్రభు అంటే ఆయన కొరకు నిన్ను అభివృద్ధి చేస్తాడు కదా. ఆయన కొరకు నీకు ఇవ్వాల్సిన అధికారం ఇస్తాడు కదా. ఆయన యందు విశ్వాసం ఉంచినవాడు సమృద్ధిలోనే ఉండాలని కోరుకునే దేవుడు ఆయన. నిన్ను చెయ్యి జాపేటట్టు కాదు, చెయ్యి కింద ఉండదు, పైన ఉండేటట్లు చేయగలడు ఆయన. ఆయన నిన్ను హెచ్చించగలడు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అలాంటి వ్యక్తులు కావాలి. నా వయసు అప్పుడు చాలా చిన్నది. ఇక్కడ ఉన్నటువంటి ఒక చిన్న బిడ్డలాగా నా వయసు చాలా చిన్నది. అప్పుడు నాకు 8 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు మొదటిసారి నేను దేవుని స్వరాన్ని విన్నాను. అప్పటి వరకు దేవుడు అంటే ఏంటో తెలియని నా పసితనానికి దేవుని స్వరం వినడం అలవాటైన వయస్సు 8 సంవత్సరాలు. భయపడుతుండేవన్న ఒకవైపు, ఎందుకంటే ఎవరు కనబడకుండా ఈ స్వరం ఎక్కడి నుండి వస్తుంది అని. కొన్నిసార్లు పడుకున్నప్పుడు, నిద్రలో ఉన్నప్పుడు స్వరం వినబడుతుండేది. తల్లిలాగే తండ్రిలాగే ఆయన పలకరిస్తుంటే ఆ స్వరం పదే పదే వినాలనిపించేది. కానీ ఒక భయం నన్ను వెంటాడేది, ఎవరు కనబడకుండా ఎవరు మాట్లాడుతున్నారు నాతో అని. ఎందుకంటే చిన్నప్పుడు పిల్లలకి భయం, భూతం భయం పెడతాం, దయ్యం భయం పెడతాం, బూచోడు భయం పెడతాం, తినకపోతే వాళ్ళు ఎత్తుకుపోతారు, వీళ్ళు ఎత్తుకుపోతారని భయపెడతాం. కాబట్టి అలాంటి భయాలు ఉండడం వల్ల వచ్చే స్వరాన్ని బట్టి ఎవరో తెలియక భయపడేవాడిని. ఏదైనా సరే భూతం నాతో మాట్లాడుతుందా, ఏదైనా దయ్యం నాతో మాట్లాడుతుందా, కానీ స్వరం విన్నప్పుడు ఏంటి అమ్మలాగా నాన్నలాగా అనిపిస్తుంది, స్వరం విన్నప్పుడు ఎందుకు ఇంత ప్రశాంతంగా ధైర్యంగా అనిపిస్తుంది అనుకుంటూ ఉండేవాడిని. 8 సంవత్సరాల వయసులో దేవుడు తనను తాను నాకు పరిచయం చేసుకున్నాడు. అమ్మ ప్రేమ లేదు, నాన్న ప్రేమ లేదని బాధపడుతున్నావా? అందుకే నేను నీకు దగ్గర అయ్యాను. అమ్మ కంటే కమ్మగా నేను నిన్ను ప్రేమిస్తాను అని ఆయన నాకు దగ్గర అయ్యాడు. నాన్న కంటే ఉన్నతంగా నేను నిన్ను జాగ్రత్త చేస్తానని దగ్గర అయ్యాడు. సరిగ్గా నా 8 సంవత్సరాల వయసు ముగియకముందే నాన్న చనిపోయాడనే వార్త విన్నాను. చివరిసారిగా చూడలేదు. తర్వాత 13 సంవత్సరాల చిన్న వయసుకు వచ్చే సమయానికి దేవుడు నన్ను సేవకు పిలిచేశాడు. 13 సంవత్సరాల చిన్న వయసులోనే సేవకు వచ్చేసాను. పసితనం నుంచి గాయాలు, ఒంటరితనం, ఎప్పుడు ఎవరి దగ్గర చేయి జాపి అడిగిన అలవాటు లేదు. మీరు ఎప్పుడైనా నా టీవీ మెసేజ్లో కానీ, నా యూట్యూబ్ మెసేజ్లో కానీ ఎప్పుడైనా ఫోన్పే నంబర్స్ చూసారా? అకౌంట్ నంబర్స్ చూసారా? పెట్టలేదు. ఇప్పుడే కదా, నేను చచ్చే వరకు ఎప్పుడు పెట్టను. నా తుది శ్వాస వరకు పెట్టి అడుక్కోను. నేను తప్పని నేను చెప్పట్లేదు. కొందరు అలా ఉంచడం ద్వారా అప్పటికప్పుడు ప్రేరేపించబడి వెంటనే సేవకు సహాయం చేసేవాళ్ళు ఉంటారు. కానీ నాకు కావలసింది అది చూస్తేనే ప్రేరేపించబడేవారు కాదు, వాక్యం విన్నప్పుడు దీని కొరకు బ్రతకాలి అనుకునేవారు కావాలి నాకు. ఆమేన్. అలాంటి రోషం కలిగిన వారి కోసం నేను చూస్తున్నాను. ఎందుకంటే నా దేవుడు చిటికేస్తే ప్రపంచ నలువైపుల నుంచి ద్వారాలు తెరవబడతాయి మన కోసం. ఆయన ఏదైనా ఇవ్వగల సమర్థుడు. నేను ఆయన్ని నమ్ముకొని సేవకు వచ్చాను. అందుకే ఎన్నో రకాల సమస్యలను ఎదుర్కొని పరిగెడుతూ వచ్చాను. చుట్టూ ఎన్నోసార్లు నమ్మక ద్రోహులు ప్రేమగా నటించి మనకు తెలియకుండానే మనల్ని మోసం చేసేవారు ఉంటారు. మనం ప్రేమగా మాట్లాడే వరకు బలవంత పెట్టి, మనం ప్రేమగా మాట్లాడితే మనల్ని అపార్థం చేసేవారు ఉంటారు. వాళ్ళ కన్నీళ్ళు, వాళ్ళ బాధలు మనకు చెప్పి మన వల్లే ఆ కన్నీళ్ళు, బాధలు వచ్చాయని కూడా మన మీద నిందలేసే వాళ్ళు ఉంటారు. పౌలుకు అలాంటి వారు ఉన్నారు. యేసు ప్రభు దగ్గర అలాంటి వాడు ఒకడు ఉన్నాడు.
భక్తులందరి జీవితాలు అలాంటి వారు ఉంటారు. వారు గురి మర్చిపోయే వాళ్ళు మరికొందరు ఉంటారు. మనతో నమ్మకంగా ఉండేవాళ్ళే కానీ వారి గురి మర్చిపోయే వాళ్ళు ఉంటారు. నమ్మకస్తులే, మన కోసం నిలబడే వాళ్ళే కానీ వాళ్ళ గురి మర్చిపోతారు. మన కోసమే ఉన్నారనే సంగతి మర్చిపోయి తమతో పాటు తమ చుట్టూ ఉండేవారు తమకు అన్ని విషయాలు పంచుకుంటూ ఉంటారు. వాళ్ళకు నమ్మకంగా ఉందని వాళ్ళు మన విషయంలో నమ్మకంగా ఉండడం మర్చిపోతారు. ఇలా చాలామంది చాలా రకాల సమస్యలు మనకు తెలియకుండా మన చుట్టూ చేస్తూ ఉంటారు కదా. ఆ అపనమ్మకస్తులు వల్ల సమస్య పెరిగి 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 ఒకరోజు కన్నీళ్లు కార్చడానికి బలవంత పెట్టే పరిస్థితులు వస్తాయి. మొక్కగా ఉన్నప్పుడే చేదు వేర్లు తుంచడానికి ఇదిగో పలానది చేదు, అక్కడ ఒక చేదు ఉంది, ఇక్కడ ఒక చేదు ఉందని చెప్పరు. ఆ చేదు వేర్లన్నీ దాచిపెట్టి అవి విషంగా మారే వరకు చూస్తారు. ఏది నిజమో ఏది అబద్ధమో గుర్తించలేని వాళ్ళు ఉంటారు. ఒక గురి గమ్యం మర్చిపోయి ప్రవర్తించేవారు ఉంటారు. అలెగ్జాంద్రు పౌలును పట్టించాడు. ఎందుకో తెలుసా? పౌలు అతన్ని గద్దించాడని, అతని పద్ధతిని ఒప్పుకోలేదని, అతనికి అధికారాలు ఇవ్వలేదని అలెగ్జాంద్రుకు కోపం. నమ్మకంగా ఉన్నట్టే ఉండి పౌలును అప్పచెప్తే పౌలు హతసాక్షి అయిపోయాడు. దేవుని ప్రజ, ఈ లోకంలో ప్రేమలు చల్లారిపోతున్నాయి, నమ్మకత్వాలు సమాధి చేయబడుతున్నాయి. మనం ఎవరినో ఎంపిక చేసుకుంటాం, వాళ్ళు మాతో లైఫ్ లాంగ్ ఉంటారు అని. మీకు తెలుసా? నీకంటే బెస్ట్ ఆఫర్, నీకంటే బెస్ట్ టైం, నీకంటే బెస్ట్ ఏదైనా వస్తే నిన్ను ఎలాగోలా తప్పకుండా విడిచిపెడతారు. అవును, వాళ్ళ ఫ్యామిలీ నుంచి ఒత్తిడి వచ్చినా, వారి బంధువుల నుంచి ఒత్తిడి వచ్చినా, స్నేహితుల నుంచి ఒత్తిడి వచ్చినా, లేదా వారికి ఇది నా లైఫ్ ఇలాగా కాదు అనుకున్న నిన్ను వెంటనే విడిచిపెట్టేస్తారు. ప్రతి వానికి సొంత ప్రపంచం ఉంది. వాడు వాని సొంత ప్రపంచం కొరకు బ్రతుకుతున్నాడు. చాలా తక్కువ మంది ప్రారంభం నుంచి చివరి వరకు నమ్మకం ఉండేవారు. అవును, నిజంగా ప్రేమించే వాళ్ళైతే ప్రమాదాన్ని చూపించి తప్పిస్తారు, కానీ ప్రమాదాన్ని అలాగే దాచిపెట్టడం వెనకాల నిజమైన ప్రేమ కాదు. అజ్ఞానం, మూర్ఖత్వం, మూఢత్వం, దురాత్మ ప్రమేయం కూడా ఉంటుంది. అలాంటి వాటిలోంచి బయటికి రావాలి. స్వబుద్ధి, ఈగో లేదా సొంత కోపం, సొంత ఆలోచన నెరవేర్చుకునే ప్రయత్నంలో రాబోయే భవిష్యత్తు ప్రణాళిక పాడైపోయే ప్రమాదం ఉందని చాలామంది నిజమైన శిష్యులకు కూడా తెలియదు. అమాయకంగా వాళ్ళు వేరే మనుషులకు నమ్మకంగా ఉండడం కోసం అసలైన నాయకునికి నమ్మకంగా ఉండరు. ఎంత భయంకరమైనటువంటి హృదయాలు మనవి. నరుని హృదయం కేవలం ఎల్లప్పుడూ మీరు ఎవరెవరిని నమ్ముకున్నారో, ఎంతకాలం అనుకున్నారా నమ్మకం, వాళ్ళకో దారి దొరికే వరకే. ఆ తర్వాత అంతా ఒంటరితనమే. కానీ ఒకే ఒక్కడు, ఆయన నిన్ను నమ్మినా సరే నువ్వు ఆయనకి నమ్మకంగా లేకపోయినా ఆయన నిన్ను విడిచిపెట్టలేదు. ఒకే ఒక్కడు, నువ్వు ఆయనకి ఎన్నిసార్లు నమ్మక ద్రోహం చేసినా మరలా నీకోసం ఎదురు చూసే అంత ప్రాణంగా ప్రేమించే ఒకే ఒక్కడు. వాళ్ళు వదిలేసినా సరే ఆయన వదిలేయకుండా నీకు మంచి గుణపాఠం అయిందిలే అని అనడు. నిన్నే అనేకులకు పాఠంగా తిరిగి నిలబెట్టగలిగిన వాడు ఒకే ఒక్కడు. ఇప్పటి వరకు యజమానుడా 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 అని పిలిచారే, ఆ పరమ యజమానుడే, ఆ నిజమైన కుమ్మరే ఒకరోజు నువ్వు పనికిరాని పాత్రగా మారినా సరే తనకు యుక్తమైన పాత్రగా నిన్ను మార్చుకోగలడు ఆయన. ఆమేన్, ప్రైజ్ ది లార్డ్. నిజమైన శిష్యులు కావాలి. నాయకునికి ఏది దాచనివారు, నాయకుని దాటి వెళ్ళనివారు. అలాంటి నిజమైన వాళ్ళు కావాలి. అప్పుడే ఎప్పటికప్పుడు చేదు వేర్లు తొలగించుకోవడానికి, ఎర్రర్స్ అని తొలగించడానికి ఉంటుంది. దట్ ఈస్ రియల్ డిసైపుల్. అదే నిజమైన శిష్యత్వం. శిష్యుడు ఆ యజమానుడు ఎదురు చూస్తున్నాడు నీకోసం. లోకాన్ని నమ్ముకున్నావు, ఒకరోజు లోకం విడిచిపెడుతుంది. అసలు నువ్వు ఎందుకు పుట్టావో మర్చిపోయావు. ఇంతకుముందే ఆరాధనలో పిలుపుకు తగిన పాట పాడారు మీరు. ఆయన నిన్ను ఎందుకు పిలిచాడో నువ్వు అసలు తెలుసుకున్నావా? అడిగావా? నా 13 సంవత్సరాల చిన్న వయసులో నేను ఏడిచి అడిగాను, నన్ను దేనికోసం పిలిచావు, నా పట్ల నీ పిలుపు ఏమిటి? 13 నుండి నాకు 17 సంవత్సరాలు వచ్చే వరకు నా ప్రార్థన ఒకటే, నన్ను దేనికోసం పిలిచావు, నా పట్ల నీ పిలుపు ఏమిటి? నేను సువార్తికున్నా, బోధకున్నా, కాపరినా, అపోస్తలున్నా, ప్రవక్తనా, ఎవరిని ప్రభువా నేను, ఏ పని చేయాలి నేను అని.
నా జీవితం పట్ల, నా పట్ల దేవునికున్న పిలుపుని స్పష్టంగా తెలుసుకున్నాను కాబట్టి ఈ రోజుకి తొందర లేకుండా ఎన్ని సమస్యలు వచ్చినా, ఎన్ని పోరాడాల్సి వచ్చినా, లోకం ఎన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టాలనుకున్నా, నమ్మక ద్రోహులు ఎన్ని రకాలుగా తయారైనా, ఎంత ఆర్థిక నష్టాలు జరిగినా, ఎన్ని నిందలు మీదకి వచ్చినా, ఎలాంటి పరిస్థితి అయినా నేను మాత్రం చెక్కు చెదరకుండా అడుగు ముందుకే వెళ్తుంది. ఎందుకంటే గురేమిటో నాకు తెలుసు, గమ్యం ఏమిటో నాకు తెలుసు, నా పట్ల దేవునికున్న ఎంపిక ఏమిటో నాకు తెలుసు. వదరుబోతులు లోకంలో ఉన్నారు, తొందరపడే వాళ్ళు లోకంలో ఉన్నారు, ఒకరిని నాశనం చేస్తే సంతోషపడే వాళ్ళు లోకంలో ఉన్నారు, నాశనం అవ్వాలని కోరుకునే వాళ్ళు లోకంలో ఉన్నారు, అపహాసకులు లోకంలో ఉన్నారు, భక్తి అంటే ఏంటో తెలియక అక్షరమే భక్తి అనుకొని ఆనాటి శాస్త్రుల పరిచయాల వలె భక్తులను నిందించేవారు లోకంలో ఉన్నారు. ఇంత భయంకరమైన లోకంలో దేవుడు నిన్ను పిలుస్తున్నాడు. నా కొరకు నిలబడతావో మోషేలాగా? ఎందరు సనిగినా, ఎందరు గునిగినా, ఎన్ని సమస్యలు వచ్చినా నా కొరకు నిలబడతావా యెహోషువలాగా? నా కొరకు నిలబడతావా ఇర్మియాలాగా? నా కొరకు నిలబడతావా ఎహెజ్కేలులాగా? నా కొరకు నిలబడతావా? ఆయన పిలుస్తున్నాడు. మన కోసం మనం ఏడవడం మాని, నేనున్నాను ప్రభువా, నీతో నిలబడతానని అడిగే వాళ్ళ కోసం ఆయన ఎదురు చూస్తున్నాడు. మీకు తెలుసా, ఒక్క నిమిషంలో ప్రపంచవ్యాప్తంగా 40 మంది కంటే ఎక్కువ చనిపోతున్నారంట. అలా గంటలో ఎంతమంది చనిపోతున్నారు? ఒక 24 గంటల్లో ఎంతమంది చనిపోతున్నారు? ఎంతమంది చనిపోతున్నారో మళ్ళీ అంతేమంది తిరిగి పుడుతున్నారు. కానీ చనిపోయేవారిలో ఎంతమందికి యేసు తెలుసు? చనిపోయేవారిలో ఎంతమందికి రక్షకుడు తెలుసు? చనిపోయేవారిలో ఎంతమందికి నిజమైన దేవుడు తెలుసు? అందరూ సెంటిమెంట్స్లో, ఆచారాల్లో, సాంప్రదాయాల్లో, దేశభక్తిలో కట్టివేయబడి అసలు భక్తిని కూడా మర్చిపోతున్నారు. ప్రపంచానికి ఎప్పుడు అర్థమయ్యేటట్టు చేస్తాం మనం? మరొక వైపు రాజకీయ నాయకులు మతాన్ని, దేశాన్ని ముడిపెడుతున్నారు, మత నినాదాలను దేశ నినాదాలకు ముడిపెడుతున్నారు. మరొక వైపు తమ అధికారాలను దుర్వినియోగపరుస్తూ తమ మత నినాదాలను దేశ నినాదంగా చెప్పకపోతే వాడు భారతదేశ భక్తుడే కాదంటున్నారు. ఇలా రకరకాలుగా దేశం ఉచ్చులు బిగించబడి నాశనం అవుతుంటే దేవుడు నిన్ను పిలవాలనుకుంటున్నాడు. నాకు నువ్వు కావాలి, నా పక్షాన నిలబడతావా? నిజమైన వెలుగుగా, నిజమైన ఉప్పుగా, సాత్వికంగా, న్యాయాన్ని మాట్లాడేటట్లు నాతో ఉంటావా అని దేవుడు నిన్ను పిలవాలనుకుంటున్నాడు. ఆయన పక్షాన నిలబడితేనే అసలు జీవితం ప్రారంభమవుతుంది. నా పట్ల నీ చిత్తం ఏంటి ప్రభువా కాదు, ఏం చేస్తే నేను నీ చిత్తం చేయగలుగుతానని నువ్వు అడిగిన రోజున ఆయన చిత్తమే నీ జీవితం అయిపోతుంది. ఆమేన్. ఎలాగోలా బతికేద్దామనే మనసు తీసేసేయండి. దేవునికి నచ్చినట్లు బ్రతికితే ఆయన అందరికంటే గొప్పగా బ్రతికిస్తాడు మనల్ని. ఎందుకంటే ఈ ప్రపంచంలో చాలా సేవ మిగులుంది, చాలా సేవ ఉంది, చాలా సేవ ఉంది. 1,00,000 మంది లేచినా సరే ఒక్కొక్కడికి 1000 మంది ఉంటారు రక్షణలోనికి నడిపించడానికి. ఎంత సేవ ఉంది! కోత విస్తారం ఉంది, విస్తారమైన కోత. చాలామందిని సత్యంలోనికి ఆలోచనతో నడిపించాలి. కాబట్టి ఆవేశాలు, ఆర్భాటాలు, తొందరపాటుతనాలు అన్నింటినీ మానాలి. ఇప్పటివరకు నేను చెప్పిన ప్రతి మాటలు లేఖనం ఉంది. ఇప్పటివరకు నేను చెప్పిన ప్రతి చోట దేవుని వచనం ఉంది, దేవుని ఉద్దేశం ఉంది. ఎదురాడువానికి కూడా ఏమన్నాడు? మారు మనస్సు ఇవ్వాలనుకుంటున్నాడు ఆయన. అలా ప్రవర్తించడం నేర్చుకుందాం. కలెక్టర్స్ మీద అరుస్తాం, ఎస్ఐల మీద, ఎస్పీల మీద అరుస్తాం మీరు చేసింది అన్యాయం అని. వాళ్ళకి ఇంకా మన మీద కోపం వస్తుంది కానీ ఆలోచన, జాలి వస్తుందా? అరవడం కాదు, న్యాయం అన్యాయం చూపించాలి వాళ్ళకి. మీరే ఆలోచించండి, ఏది న్యాయమో ఏది అన్యాయమో. మేము మిమ్మల్ని నిందించట్లేదు కానీ మాకు జరిగింది అన్యాయం అని చూపిస్తున్నాం అని న్యాయాన్ని సరిగ్గా చూపించాలి చేయమని. జరిగిన అన్యాయాన్ని సరిగ్గా చూపించాలి. వాళ్ళని నిందిస్తే ఏమొస్తుంది? వాళ్ళ మీదున్న అధికారులు, రాజకీయ నాయకుల ఒత్తిళ్ళు కదా ఏదైనా. సో ఎవరితో ఎలా మాట్లాడాలి, ఏం చెప్పాలి, ఎలా జాగ్రత్త పడాలి పౌలు నేర్పిస్తాడు మనకి. లోకమంతా దుష్టుని అందుంది. దుష్టుని ఎదిరించాలంటే ముందు దేవునికి లోబడాలి. మీరు దేవునికి లోబడి వాడిని గద్దించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును. మీరు ఎలా బతకాలో, ఎలా ఉండాలో నేర్పించేటప్పుడే నేర్పించడమే చూశారు. కానీ ఈరోజు నేను చెప్తున్నాను, మీరు ఆయన చేయి పట్టుకొని ఆయన ఇష్టమేమిటో తెలుసుకోండి. ఆయనకు నచ్చినట్లు బ్రతికేయడం ప్రారంభిస్తారు మీరు. ఆమేన్. నీ చిత్తం ఏమిటి ప్రభువా అని అడిగే యవ్వనస్తులకు ఆయన చిత్తాన్ని నెరవేర్చే యోగ్యతనిస్తాడు ఆయన. ఆమేన్. గుర్తుంచుకోండి, భారతదేశానికి మన అవసరం ఉంది.
భారతదేశానికి సత్యం చెప్పడం మన బాధ్యత, సువార్త చేయడం మన బాధ్యత. ఎంతోమంది చనిపోతున్నవారు, చనిపోకముందు వారికి క్రీస్తుని పరిచయం చేయడం మన బాధ్యత. ఒక్కసారి నరకానికి వెళ్ళిపోయారంటే వారిని ఎవరు కాపాడతారు? వారు ఎవరు రక్షిస్తారు? రకరకాల కారణాలతో మనుషులు చనిపోతున్నారు. అవును, నువ్వు చదువుకోవాలి, గొప్ప ఉద్యోగం కూడా చేయాలి, దేవుని కోసం గొప్పగా నిలబడాలి. అది నీ కుటుంబానికి కూడా ఎంతో గౌరవంగా ఉంటుంది, కుటుంబానికి కూడా ఎంతో ఘనతగా ఆధారంగా ఉంటుంది. నిజమే. కానీ వీటన్నిటినీ సాధించిన తర్వాత చేసేదేమిటి? తప్పదు, ఆయన కోసం బ్రతికి తీరాలి. కాబట్టి ఒకవైపు ఆయన కోసం నిలబడుతూనే మరొక వైపు దేశం కోసం కూడా నిలబడదాం. అప్పుడు మన జీవితాన్ని సరిగ్గా తూకం వేస్తాడు ఆయన. బైబిల్ గ్రంథంలో చూడండి, ఎందరో భక్తులకు దేవుడు ఉన్నత జీవితాలను ఇచ్చాడు, సమస్త సమృద్ధినిచ్చాడు. నేనంటాను, సమృద్ధి కోసం యేసును నమ్మడం కాదు, సమృద్ధి మన కోసం యేసు ఇచ్చేటట్లు జరగాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నీ పని ఎంత గొప్పదో దేవుని దీవెన అంతే గొప్పగా నీకు వస్తుంది. మళ్ళీ చెప్తున్నాను, WCM ఈ కొటేషన్ని మీకు పరిచయం చేస్తుంది. నీ పని ఎంత గొప్పదైతే నీ వెంట వచ్చే దీవెన అంత గొప్పదిగా ఉంటుంది. నీ పని దేవునికి ఎంత దగ్గర, దేవుని మనసుకి ఎంత దగ్గర అయితే నీ చుట్టూ దేవుని ద్వారాలు అంతగా తెరవబడతాయి. నువ్వు దేవుని ఎంత సంతోషపెట్టగలిగితే ఈ భూమి మీద నువ్వు అంతమందికి ఆశీర్వాదంగా ఉంటావు. కాబట్టి నీ సంతోషం కోసం ప్రార్థన చేయడం మాని ఆయన సంతోషం ఏంటో అడగడం నేర్చుకో. నీ ఆలోచన విధానం మారుతుంది, నీకు జ్ఞానం వస్తుంది, జ్ఞాపక శక్తి వస్తుంది. నీ చదువు, నీ ఉద్యోగాల్లో నువ్వు గొప్పగా ఘనత పొందుతావు, నీ కుటుంబం బాగుంటుంది, నువ్వు చాలా మర్యాదగా బ్రతుకుతావు, నీకు దేవుని హస్తం తోడుంటుంది, ప్రమాదాల నుంచి తప్పించబడతావు. ఇలా అన్నీ ఒకదాని వెంట ఒకటి నీ వెంటే పరిగెత్తుకొస్తాయి. కృపాక్షేమములు నీ వెంట వచ్చునుగాక. ఆమేన్. కృపాక్షేమములు నీ వెంట వచ్చునుగాక. కాబట్టి దేవునికి నువ్వు కావాలి. మరి ఇప్పుడు అడుగుదామా, యజమానుడా నా పిలుపేమిటో నాకు తెలుస్తుంది, మరలా నా పిలుపేమిటో నాకు బోధించాను. అందరం లేచి నిలబడదామా? ఇంతకుముందు పాడిన అదే పాట పాడడానికి నిలబడదామా? యజమానుని పిలుద్దామా? అందరం కలిసి యజమానుని పిలుద్దాం. ఎవ్వరు మౌనంగా ఉండకుండా కొద్ది సమయం మొరపెడదాం. ఇలాంటి విషయాలు, ఇలాంటి జ్ఞానం ఇంకా మీరు స్పష్టంగా నేర్చుకోవాలి అంటే మీకు వెనకాల బుక్ స్టాల్ ఉంది, వెళ్ళేటప్పుడు తప్పకుండా బుక్స్ సంపాదించుకోండి. ఎన్నో చారిత్రాత్మకమైన ఆధారాలతో, లేఖన ఆధారాలతో, వాక్య మర్మంతో కూడా ఎన్నో సంగతులు ఉన్నాయి.